హలో హాయ్ అందరికి. ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ హాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ అందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ టు దిస్ ఫిలిం, ఇట్స్ వెరీ స్పెషల్ ఫిలిం అండి. చాలా నచ్చిన క్యారెక్టర్ చేసిన, అంటే అదంతా నచ్చిందని కాదు, క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఇంకొకటి నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్ అందరితో పనిచేయడం, ఇట్ వాజ్ ఫార్చునేట్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ప్రవీణ్ అన్న ఫర్ గివింగ్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో మా ప్రొడ్యూసర్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. ఈ సినిమా గురించి ఆలోచిస్తే క్యారెక్టర్ అయితే నేనైతే చాలా బాగా చేసినాను, మీరు అందరు చాలా ఎంజాయ్ చేస్తారు. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, రోజుకి 70 నుంచి 80 సిగరెట్లు దాయిపించేటోడు మా డైరెక్టర్ ఈ సినిమాకి. చూసిరుగా ఆ క్యారెక్టర్, అది ఒక్కటి కొంచెం కష్టమయ్యేది. మీరు దాకండి రా, సూపర్ అంటారు దానికి, సూపర్ కాదు అది. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. April 11th తప్పకుండా వచ్చి చూడండి, కలిసి యుద్ధం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా మీకు? సూపర్ ఉంది కదా కదా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము, అండ్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ టు యూ. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు బ్రింగ్ దిస్ టు యూ. అండ్ అందరూ చాలా బాగా, all of them worked really hard to bring this to you, and I am so fortunate that I'm a part of such an amazing film. సినిమా గురించి మాట్లాడంటే, ఇది శ్రీరంగనీతులు జర్నీ కోవిడ్ టైంలో స్టార్ట్ అయింది. అండ్ శ్రీరంగనీతులు అంటే ఇది ఒక వ్యక్తి కథ కాదు, ఇది మన అందరి కథ. సో and also all the characters are so relatable. You'll see yourself in those characters and you'll relate to those characters. అది నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా చూస్తున్నప్పుడు ఓకే అండ్ మీ స్పీక్. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా మంది యాక్చువల్లీ వాళ్ళు అద్దంలో చూసుకున్నట్టు they will see themselves in the mirror. That's how well the characters have been written by Praveen. I think he's put in so much hard work, and it's already seen. And మీరందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. టీజర్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు, సాంగ్స్కి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా ఎక్కువ నేను మాట్లాడను, ఎందుకంటే ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్ ఇన్ ది థియేటర్స్. అండ్ 11th సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూడండి అండ్ let us know how you feel. ఆల్సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి సినిమాలు మీ ముందుకి వస్తాయి, ఇది నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. Also, your love and support encourages us to do good and to bring more content-driven films. Thank you so much. Thank you. థ్యాంక్ యూ రుహానిక. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక క్వశ్చన్ వచ్చింది మాకు ఆడియన్స్ నుంచి, ఈ సినిమాలన్నా వర్కౌట్ అయ్యిందా లేదా అని. ట్రైలర్లో మీకు అర్థమైపోయింది కదా, నాకేంటో ప్రతిసారి వర్కౌట్ అవుతుంది. హాయ్ అండి, ముందుగా ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, అలాగే ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. శ్రీరంగ నీతులు, సో ఇంతమంది యాక్టర్లు ఉన్నారు, దీనికి హీరో ఎవరు అనుకుంటున్నారా? ముందుగా చెప్పాలంటే దీనికి హీరో మా కథ అండి. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ స్టోరీ. నాకు ప్రవీణ్ డైరెక్టర్ కాకుండా ముందు రైటర్గా తెలుసు, అండ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ రైటింగ్. ఈ సినిమా అయితే ఇరదీస్తారు స్క్రిప్ట్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. మేము ఇది అందరినీ ఇలా కలిసి ఒక సినిమాలో మీరు చూడగలుగుతున్నారంటే అది కథ వల్ల. సో థ్యాంక్ఫుల్ ఇలాంటి మంచి కథలో ఒక పార్ట్ అయినందుకు. అలాగే ఇంత మంచి కథని మీ ముందు ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా వచ్చి మాట్లాడుతున్నాం అంటే దానికి అది ప్రొడ్యూస్ చేసి, బిలీవ్ చేసి, ఇష్టపడి ప్రొడ్యూస్ చేసిన రాధాబి ఎంటర్టైన్మెంట్ వెంకటేష్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ట్రైలర్లో చూసినట్టుగా ప్రతి పెళ్లి వయసులో ఉన్న అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్కడ లేని జబ్బులన్నీ వచ్చేస్తాయి, నిజమే కదా?
సో అది మా వరుణ్ గారి ఫ్రస్ట్రేషన్. అసలు ఈ వరుణ్ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఐశ్వర్య ఎవరు, కార్తిక్ ఎవరు, శాంసంగ్ శివ ఎవరు అన్ని మీరు 11th ఏప్రిల్ చూడబోతున్నారు థియేటర్స్ లో. సో మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాలో అందరు టెక్నీషియన్స్, టీజో కానీ డిఓపి టీజో, ఈ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మ్యూజిక్ అజయ్ గారు, హర్షవర్ధన్ గారు. అండ్ మీరు పాటలు కానీ బీజిఎం కానీ చూస్తే యూ విల్ గెట్ సో మచ్ ఇన్వాల్వ్. ఒక బస్తీ నుంచి బంగ్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అండి ఇది. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమా ధీరజ్ మొదలైన మా బేబీ ద్వారా మీ ముందుకు రాబోతుంది. సో సీ దేర్ ఇన్ థియేటర్స్ April 11. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ విరాజ్ Thank గారు, you. థ్యాంక్ యూ. ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. శ్రీరంగనీతులు April 11th థియేటర్స్లో వస్తుంది. మా డైరెక్టర్ ప్రవీణ్ చాలా కష్టపడి చేశాడు. చాలా రోజుల నుంచి నేను తన జర్నీ నాకు ముందు నుంచే తెలుసు, కొంచెం ముందు నుంచే ఫ్రెండ్ నాకు డైరెక్టర్ ప్రవీణ్. చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఒక మంచి కథ చెప్దాం అనుకున్నప్పుడు, సో మా వైపు యాక్టర్స్ వైపు నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు అనుకున్నప్పుడు ఒక యాంథాలజీ అండి. సో నేను ఒక కథలో నేను, ఒక కథలో రుహాని అండ్ విరాజ్, ఒక కథ కార్తిక్. సో మంచి కథ, మంచి మెసేజ్ అని చెప్పను కానీ మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. సో April 11th వచ్చి ఇలాంటి ఒక మంచి అటెంప్ట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు అడగక ముందే డబ్బులు వేసేస్తారు ఆయన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కిరణ్ గారు షూట్ అయిపోయే టైంకే నేను గమనిస్తూ ఉండేవాడిని అనమాట మా ప్రొడ్యూసర్ని వీళ్ళందరినీ. సినిమా అయిపోయిన తర్వాత జనరల్గా వీక్ 1 month అలా పేమెంట్ ఇస్తారు కదా, వీళ్ళు ఈవినింగ్కి షూట్ అయిపోయిందని రెడీగా ఉండేవాళ్ళు. షూట్ అయిపోయిన టవర్ వెళ్ళి పేమెంట్స్ ఇచ్చేసేవాళ్ళు. భలే ఉన్నారనిపించింది. వెంకట్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఆయనది ఫస్ట్ సినిమా, మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ప్రొడక్షన్ టీం అందరూ. అండ్ మా ఎగ్జిక్యూటివ్ శేషు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్షయ్ కానీ లక్ష్మి, అందరికీ థ్యాంక్ యూ. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుహాస్ గారు. అండ్ మెయిన్ లీడ్గా సోలోగా సినిమాలు చేస్తున్నారు, బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. సో ఇలా ఇంతమంది ఉన్న సినిమా చేయడానికి రీజన్ ఏంటి మెయిన్గా కథేనండి. అదే విరాజ్ చెప్పినట్టు కథే హీరో. సో ఆ కథకి మేము యాక్టర్స్ అందరం కలిపి హెల్ప్ చేద్దాం అనుకున్నాం, అంతేగా. దట్స్ సో నైస్. అండ్ బేసిక్గా ఇలాంటి జానర్ సినిమాలు మీ దగ్గరకు వస్తున్నాయా? అంటే మ్యాక్సిమం మీరు చేస్తున్న సినిమాలన్నీ మంచి బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి, మంచి గుడ్ టాక్తో రన్ అవుతున్నాయి. సో లేకపోతే మీరే చూస్ చేసుకున్నారా, లేదంటే మీకు ఎవరైనా గైడ్ ఉన్నారా? గైడ్ ఎవరు లేరండి. నా గైడ్స్ నా డైరెక్టర్స్. ఇప్పుడు ప్రవీణ్ కూడా వచ్చి కథ చేస్తే బాగుంటుంది మాస్టర్ అన్నప్పుడు ఒక కథ లైన్ చెప్పవచ్చా? ఈ కథ లైన్ నేను చేసింది చెప్పొద్దా? బ్యానర్స్ గురించి జరిగే ఒక గొడవ గురించి ఉంటుంది అనమాట. చాలా కొత్తగా అనిపించింది. సో నా కథ వీళ్ళ కథలు కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఇది చూద్దామే, అది చేసి ఆడియన్స్కి ఇలాంటి కథలు చెప్తే బాగుంటుంది అనిపించి చాలా పాజిటివ్గా చేసాం. అండ్ మీరు స్పెషల్గా ఆఫీస్ బ్యాగ్ బైక్ మీద వస్తున్న ఒక సీన్ చూస్తే స్టార్టింగ్లో మీరు పడ్డ కష్టాలు ఏమైనా గుర్తొచ్చాయా మీకు? ఈ ప్రతిరోజు క్యారెక్టర్తో రిలేట్ అయ్యారా? ప్రసాద్ ల్యాబ్స్కి వస్తున్న ప్రతిరోజు గుర్తొస్తాయండి నా కష్టాలు. బట్ మంచి కష్టాలే. ఓకే. అండ్ ఫైనల్గా శ్రీరంగ నీతులు. సో ఇలా మన లైఫ్లో మనకు చాలా మంది చెప్తూ ఉంటారు, అలా కాదురా ఇలా చూస్ చేసుకోవాలి క్యారెక్టర్స్ని, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు, సో అండ్ సో. సో ఇలా మీ లైఫ్లో శ్రీరంగ నీతులు ఎవరైనా చెప్పారా? ఒకవేళ చెప్తే మీరు విన్నారా? వర్కౌట్ అయ్యాయా? ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి? ఆ పర్సన్ ఎవరు? నీతులు చెప్పిన పర్సన్. నీతులు చెప్తే వినేటట్టుంటే అందరం బాగుపడేవాళ్ళం అండి బాగానే. ఎవరు అంటే మన ఎక్స్పీరియన్సే మనకి నీతులు అన్న ఫీలింగ్.
సో మన ఎక్స్పీరియన్సింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే ఇంకొకసారి అది ఎలా జరగకుండా చూసుకోవాలని. సో మన లైఫే మనకి శ్రీరంగ నీతులు. సో నైస్. సో మీ లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీకు శ్రీరంగ నీతులు అని చెప్తున్నారు ఫైనల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ బిజీ స్కెడ్యూల్ ఆల్సో. అండ్ ఇవాళ మా సినిమా పిఆర్ఓ మధు గారి బర్త్డే. సో ప్లీజ్ కేక్ కటింగ్ లో ఒకటి జాయిన్ అయిపోతే తర్వాత వెళ్ళిపోవచ్చు. హ్యాపీ బర్త్డే మధు గారు. ప్లీజ్. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని